రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ కేక్. తాను చేసిన సినిమాలు వరుసగా హిట్స్ అవ్వడంతో టాప్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. అయితే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళు అన్నీ ఓపెన్గా మాట్లాడేస్తామంటే కుదరదు. సాధ్యమైనంత వరకు దాపరికం పాటించాలి. కొన్ని విషయాలపై వ్యూహాత్మక మౌనం పాటించాలి. అలా కాకుండా అన్నిటి మీద ఓపెన్గా మాట్లాడేస్తామంటే కుదరదు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ విషయంలో నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. తాను మిస్ అయిన సినిమాలు ఫ్లాప్ కావడం గురించి ఆమె ఖుషి అయిపోతుంది. ఆ సినిమాల పేర్లు చెప్పకపోయినా బాగుండేది, కానీ ఆ సినిమాలేవో కూడా క్లారిటీ ఇచ్చేసి అవి మిస్ అయినందుకు హ్యాపీ అంటోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు సరసన మురుగుదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందు ఆమె బ్రహ్మోత్సవంలో మహేష్తో జోడీ కట్టాల్సింది. మరోవైపు రకుల్ నాగ చైతన్య సరసన ఓ సినిమా చేస్తుంది. దీనికంటే ముందు ఆటోనగర్ సూర్యలోనే చైతు సరసన నటించాల్సింది. డేట్ల సమస్య వల్ల అవి రెండూ మిస్ అయింది. అయితే ఆ రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. వీటిపై స్పందిస్తూ ఏదైనా మన మంచికి అనుకుంటా, నేను బ్రహ్మోత్సవం, ఆటోనగర్ సూర్య సినిమాలు మిస్ అయ్యాయి. ఆ అవకాశాలు కోల్పోయినప్పుడు ఒకరోజు మాత్రమే బాధపడ్డా. నేను మిస్ అయిన సినిమాలు ఆడకపోయేసరికి హమ్మయ్య అనుకున్నా. నేను మిస్ అయిన హీరోలతో మళ్లీ అవకాశాలు అందుకోవడం సంతోషంగా ఉంది అని రకుల్ తెలిపింది.